సరే శేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద వైసీపీ మీ స్టాండ్ సార్ ఇదొక్కసారి in 2021 January, I think, our Deepam, they have decided to disinvestment for 100%, to go for the selling of the unit, to privatize the unit 100%. But during that time, Andhra government, they have passed a resolution in the Andhra Assembly opposing this disinvestment decision. Yes, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అది. కుమారస్వామి చెప్పాడు ఉక్కు శాఖ మంత్రి, నీ సర్టిఫికేట్ ఎవరికి ఇవ్వాలా? ఓకే, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, కుమారస్వామి చెప్పాడు నువ్వెవరే సర్టిఫికేట్ ఇవ్వడానికి. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఏ ఒక్క విభాగమైనా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడం జరిగిందా? మరి ఇప్పుడు దాదాపుగా విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి 32 విభాగాలు ప్రైవేట్ వాళ్ళకి అప్పగించిన మాట వాస్తవమా కాదా? 5,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీని తొలగించిన మాట వాస్తవమా కాదా? 2,000 మంది వాస్తవమా కాదా? మరి ఈ విధంగా పద్ధతి ప్రకారం ప్రైవేటైజేషన్ అయిపోతా ఉంటే ప్రైవేటైజేషన్ అవ్వదు అని చెప్పేసి ఆ పక్కన కూర్చొని వంశీకృష్ణ మాట్లాడతారు. మా పిల్లలు చూడొచ్చంట, వాళ్ళ పిల్లలు చూడొచ్చంట. మరి ఇప్పుడే 32 విభాగాల్ని తుక్కుగా వేశారు. 11,500 కోట్లు బూస్టింగ్ అన్నారు సార్. దాంట్లో కేవలం ముడిసరికి ఇచ్చిన 500 కోట్లే. మిగిలింది మొత్తం పాత అప్పులు కట్టుకోవడానికి ఇచ్చారు. అంతేగాని ప్రాజెక్ట్ బూస్టింగ్ ఎవరా? ఇది ఒక పద్ధతి ప్రకారం ప్రైవేట్ వాళ్ళకి కట్టబెడతా ఉంటే, అవును సార్ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 32 విభాగాలు అమ్మేస్తే ఏం చేస్తా ఉన్నారు? ఎవరు తప్పుతారు? మీరే చెప్తున్నారు కదా, ఎవరు తప్పుతారు? విభాగాలు ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్తే సిగ్గు లేకుండా ఒక నిమిషం వేణుగోపాల్ గారు, మీ టర్మ్ వచ్చినప్పుడు మాట్లాడతారు. వేణుగోపాల్ గారు, శేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుంది, ఆగటం లేదు. సో వైఎస్ఆర్సీపీ దీని మీద ఏ స్థాయిలో ఉద్యమించబోతుంది? ప్రతిపక్ష పార్టీగా సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం కోసం ఏ స్థాయి పోరాటానికైనా సిద్ధమే. ఢిల్లీ వెళ్ళి పోరాటం చేయగలుగుతుందా? ఎక్కడైనా పోరాటాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు. పోరాటాలతోనే పుట్టిన పార్టీ మాది, కొత్త ఏం కాదు. ఇంకొక విషయం నేను మాట్లాడుతూ లెక్కల గురించి మాట్లాడుతున్నాను సార్. సార్ మనం డిబేట్ నడుస్తా ఉంది సార్. ఉంటే నాకు వార్త వచ్చింది సార్ ఆంధ్రజ్యోతిలో. ఏలూరు పట్టణం ఏదైతే పర్మిట్ రూమ్ లో 99 రూపాయల చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 99 రూపాయల నాణ్యమైన మద్యం తాగుతూ మోకా అనిల్ అనే అతను అక్కడికక్కడే మరణం. కూర్చొని తాగే చోట పడి చచ్చిపోతా ఉన్నారు. ఇలాంటి వార్తలు ప్రతిరోజు వింటున్నాం ఈ మధ్య కాలంలో. ప్రతిరోజు, ఈ రోజు ఆ రోజు లేదు. మరి నకిలీ మద్యం సరఫరా కాకపోతే నాణ్యమైన మద్యమే మీరు ఇచ్చిండుంటే మరి ఎందుకలా చచ్చిపోతా ఉన్నారు? తాగేవాడు తాగే దగ్గర ఎందుకు చచ్చిపోతున్నారు? సో నిజంగా చెబుతున్నాను సార్, డిస్టరీల్లో తయారైన మద్యం ఇచ్చిండుంటే ఇలా అవ్వదు. మొలకల చెరువులో తయారైన మద్యం ఇస్తున్నారు కాబట్టి ఇలా అవుతా ఉంది. ఇంకో చివరికి ఇంకో మాట చెప్పాలి సార్. చంద్రబాబు నాయుడు గారు విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క ప్రైవేటైజేషన్ ఆపడం కోసం పోరాటం చేస్తారా? తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఆల్విన్ నిజాం షుగర్స్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పదుల సంఖ్యలో పిఎస్యూలను ప్రైవేటైజేషన్ చేసి పప్పు బెల్లాలను అమ్మేసినటువంటి ఘనమైన నీచ చరిత్ర కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. పబ్లిక్ సెక్టార్ యూనిట్లని ప్రైవేటైజేషన్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి అలాంటి పార్టీ ఈ రోజు ఆల్విన్ షుగర్స్ ఆల్విన్ ఎవరే అమ్మేసింది? నిజాం షుగర్స్ ఎవరే అమ్మేసింది? విజయ డైరీని ఎవరే అమ్మేసింది? అప్పట్లో సహకార డైరీని ఎవరే మూసేసింది? కార్యాలయాలు పొదవు పెట్టేసి శేఖర్ రెడ్డి గారు సమయం లేదు. ఇలా మూసేస్తూ ఇంకేమైనా మాట్లాడుతున్నాడు. జనసేన తిరుగుతూనే వేణుగోపాల్ గారు మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు అంటే 30,000 మంది మహిళల మిస్సైన్, అది అబద్ధం.
దానికి సమాధానం చెప్పు. ఓకే ఓకే వంశీ గారు. 10,000 ఇస్తా అని చెప్పేసి 2.5 లక్షల మంది వాలంటీర్లకు ఆశ చెప్పి వాళ్ళని తీసేసారు చూడు. అది అబద్ధం. అది